అవమానపరచబడినటువంటి స్థితి, బంధువులు రానటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మా తల్లి గారికి అక్కడి నుండి కూకట్పల్లి ప్రాంతంకి వెళ్ళాల్సి వచ్చింది. దేవుడు వారిని దర్శించి ఆరోగ్యం ఇచ్చిన కారణంగా కూకట్పల్లిలో శివానంద హోమ్ అనేది ఒక లెప్రసీ కాలనీ. మా నాన్నగారు అనారోగ్యం కారణంగానే ఊరు నుంచి పరిగెత్తుకొని రావడం, హాస్పిటల్ అడ్మిట్ కావడం, ప్రభువుని తెలుసుకోవడం, రక్షించబడడం, అట్లాగా అమ్మ పరిచయం కావడం, అట్లాగా మా కుటుంబం ప్రారంభమైంది. ఆ టైంలో శివానంద హోమ్ అని అక్కడ అంతా లెప్రసీ కాలనీ, అక్కడే పెరిగాను. అక్కడ నుండి దేవుని దయ వల్ల మా అమ్మగారికి స్వీపర్గా మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది. ఆ రోజుల్లో కొంచెం హెల్దీగా ఉన్నటువంటి వారికి లెప్రసీ వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అన్న గవర్నమెంట్ ఆలోచనతో ఆ కారణంగా మేము ఓల్డ్ సిటీ వైపు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ మేము ఉంటున్నటువంటి కాలనీలో అమ్మ నాన్న చేతులు వేళ్ళు సరిగా ఉండేవి కావు. దేవుడు దర్శించాడు, స్వస్థత వచ్చింది. కానీ ఆ వేళ్ళు వంకరగా ఉండడం, కాళ్ళ వేళ్ళు వంకరగా ఉండడం ఇవన్నీ ఉండేవి. సో మున్సిపాలిటీ కాలనీలో, ఎంసీహెచ్ కాలనీలో ఇంటి కోసం అప్లై చేశారు. చాలా ఇండ్లు ఖాళీగా ఉన్నాయి అక్కడ. మాకు మాత్రం ఒక మూల కాలనీకి చివరి ఇల్లు ఇచ్చారు. అక్కడంతా వెనకాల చెత్తకుండి ఉంది, గుడంబ అమ్మేవారు, ఆ వెనకాల చెట్లల్లో వ్యభిచారం జరిగేది. భయంకరమైనటువంటి ఆ చివరి ఇల్లు ఇచ్చారు. ఆ టైంలో ఐ వాజ్ డూయింగ్ మై ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను అక్కడ అప్పుడు చిన్నోని. అక్కడ మా నాన్నకి అడిగాను, అప్పుడు మేబీ 6th 7th క్లాస్. అప్పుడు అన్ని ఇండ్లు ఉన్నాయి కదా నాన్న, మనకెందుకు కార్నర్ ఇచ్చారంటే మౌనంగా ఉన్నాడు. నాన్న ఇది దేవుని చిత్తం రా, మనం ఇక్కడ ఉండడం అన్నాడు. సరే, ఎక్కువ విషయాలు నాకు తెలిసేవి కాదు, కానీ ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది వీళ్ళు ఒక లెప్రసీ ఫ్యామిలీ ఇదని. చిన్న వయసు కాబట్టి 6-7 సంవత్సరాలు, 6th 7th క్లాస్, ఆడుకోవడానికి వెళ్ళేవాడిని అందరితో పాటు. నన్ను దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు, వెలివేసేటటువంటి వారు. వెళ్ళరాను, ఇక్కడ రావద్దు, వెళ్ళని. ఎన్నో రకాల అవమానాలు. ఆ కాలనీకి ఒకటే ట్యాప్ ఉండేది, ఒకటే ట్యాప్. అమ్మ నాన్న నీళ్లు మోసుకు రాలేరు కనుక నేను వెళ్ళేవాడిని ఒక బిందె తీసుకొని. అంత ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ వాటర్ నింపినాక ఒకవేళ ఆ ట్యాప్ ఇంకా వస్తే అప్పుడు నేను నీళ్ళు నింపుకొని పోవాలి. ఒకవేళ వీళ్ళు ఎవరు లేవడానికి ముందే నేను త్వరగా పోయి నింపేసుకుంటానని మార్నింగ్ 4కి అట్లా వెళ్ళి ఒకవేళ ఎవరైనా చూస్తే నన్ను కొట్టడానికి వచ్చేవారు. భయంకరమైనటువంటి అవమానాలను ఎదుర్కొన్నాను. చివరికి ఇంటర్కి వచ్చిన తర్వాత నాకు దేవుడి మీద చాలా కోపం. ఎందుకు మా కుటుంబంలో ఇట్లా జరగాలి, ఎందుకు మాకు ఈ పరిస్థితి ఉండాలి, ఎందుకు ఈ అవమానాలని. చివరికి నేను అనుకున్నాను, ఏమైనా డబ్బు ఉంటేనే కదా విలువ. ఈ మూడిట్లో నేను ఉండాలని కోరుకున్నాను. ఒకటి, రౌడీగా అవుదామనుకున్నాను. కోపం కదా, రౌడీనైతే కొట్టొచ్చు. ఓల్డ్ సిటీ కనుక కొంచెం బలమున్నోడే అక్కడ నిలబడగలుగుతాడు. రౌడీ కావాలనుకున్నాను. సహజంగా ఎవరు అనుకోరో, డాక్టర్ ఇంజనీరో కావాలనుకుంటారు. కానీ మా నాన్నగారు కొంత పరిచయం ఉన్న కారణంగా, సువార్థికుడు కనుక నాకు వెస్లీ స్కూల్లో సీట్ ఇప్పించారు. ఆ టైంలో చిన్నప్పుడు హాస్టల్లో పెరిగాను కొన్ని సంవత్సరాలు. రెండవది, పొలిటికల్ లీడర్ అన్న కావాలనుకున్నాను. పేరు డబ్బు రెండు వస్తాయి. బ్రతికే కొన్ని రోజులైనా
ఓల్డ్ సిటీ భాషలో రుబాబ్గా బ్రతకాలా, అందరిని భయపెడుతూ బ్రతకాలని కోరుకున్నాను. మూడోది సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి. ఆ చిన్న వయసులోనే సినిమా ఫీల్డ్ అని ఎందుకు వచ్చింది నా మైండ్లో అంటే, సినిమాలు బాగా చూసేవాడిని. ఘోరమైన విషయం ఏంటిదంటే, ఒక సినిమా ఫెయిల్ అయితే కూడా 3 సార్లు చూసేవాడిని. ఎందుకు ఫెయిల్ అవుతుంది ఈ సినిమాని, పాస్ అయితే ఎందుకు ఇది హిట్ అయింది తెలుసుకోవడానికి 10 సార్లు చూసిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు 4 షోలు చూసేవాడిని. మార్నింగ్ మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో. ఎట్లాగైనా నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి అని, డబ్బు సంపాదించాలి, డబ్బు ఉంటేనే విలువ ఈ లోకంలోని. కొన్నిసార్లు వర్షం పడితే అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ 2 వీలర్ మీద ఉన్నటువంటి వారు కానీ, కారులో ఉన్నటువంటి వాళ్ళు స్పీడ్గా పోతే నా మీద నీళ్లు చిమిలితే పెద్ద రియాక్ట్ అయ్యేవాడిని కాదు, కోపం వచ్చేది కాదు. కానీ ఒక్కటి అనుకునేవాడిని నా మనసులో, ఒక రోజు వస్తుందిరా నేను కూడా ఇట్లాగే కారులో వెళ్తూ పక్కోడి మీద నీళ్లు చిమ్ముతూ వెళ్తాను. అటువంటి కసితో పెరిగాను. ఇంటర్ సెకండ్ ఇయర్ చివరి ఎగ్జామ్ రాసిన తర్వాత మా నాన్నగారు, అమ్మగారు అంటే నాకు చాలా ప్రేమ. ఎందుకంటే వాళ్ళ త్యాగాలు నేను మరవలేను. తిండి లేని ఈ రోజులలో తిండి పెట్టి, మాకు భోజనం పెట్టి, నీళ్ళల్లో ఉప్పేసుకొని తాగి పండుకున్న రోజులు, మెల్లిగా దుప్పటి కప్పుకొని చూస్తుండేవాడిని వాళ్ళకి తెలియకుండా. వాళ్ళకి ఎట్లాగైనా మంచి స్థితిలో పెట్టాలంటే నేను ఏమైనా పర్వాలేదు అనుకొని పెరిగాను. మా నాన్న, అమ్మగారు మంచి ప్రార్థన పరులు. కుటుంబ ప్రార్థన ఉండేది ప్రతిరోజు. నాకు ఇష్టం లేకపోయినా ఉండేవాడిని. ఎందుకంటే దేవుడంటే ఇష్టం అని కాదు, తల్లిదండ్రులంటే ప్రేమ. వాళ్ళ త్యాగాలు నేను కళ్ళారా చూశాను. నాకు ఒక చెల్లి, వారిని మమ్మల్ని పెంచడానికి వాళ్ళు చాలా త్యాగాలు చేశారు. అప్పుడు సమ్మర్ వచ్చింది. సమ్మర్లో నేను సినిమాలు చూడాలి ప్లాన్ వేసుకున్నాను. ఏ సినిమాలు చూడాలా, ఏ థియేటర్లు చూడాలి. దాదాపుగా హైదరాబాద్, సెకండ్రాబాద్లో ఉన్న అన్ని థియేటర్లో సినిమాలు చూశాను నేను. స్కూల్కి రావాలంటే కూడా అన్ని డుమ్మాలు కొట్టేవాడిని. ఎందుకంటే ఓల్డ్ సిటీ నుంచి ప్యారడైజ్కి రావాలంటే నాకు మధ్యలో 3-4 థియేటర్లు టచ్ అయ్యాయి. అదో పెద్ద శోధన. వాటిని జయించుకుంటూ వస్తే స్కూల్ వరకు రాగలను. ఇంటర్లో ఇంకా నేను అన్నీ ప్లాన్ చేసుకున్నాను. అమ్మ నాన్నకు డబ్బు అడిగేవాడిని కాదు. కొన్నిసార్లు మా అమ్మ నాన్నకు తెలియకుండా వేరే వాళ్ళ రిక్షా తీసుకొని రిక్షా దొక్కేవాడిని, కొద్ది డబ్బు వస్తే సినిమాలు చూడాలని. ఎవరింట్లో నన్ను ఏదైనా హెల్ప్ చేస్తే, ఏదైనా తీసుకురమ్మంటే వెళ్ళి తెచ్చేవాడిని. వాళ్ళు ఇచ్చే చారానా, ఆటానా, అప్పుడు పావుల, ₹1 అలా జమ చేసుకునేవాడిని. దేని కొరకంటే సినిమాల కొరకు. ఇట్లా నా జీవితం ముందుకు వెళ్తూ ఉంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిన్న రాత్రి మీటింగ్ అయినాక అట్లాగ పోతూ ఉంటే ఆ లేన్లోకి చూడగానే అన్ని పాత జ్ఞాపకాలు వచ్చాయి. మా నాన్న అన్నారు, నాన్న ఈ సంవత్సరం ఒక క్యాంపు జరుగుతుంది జడ్చర్ల దగ్గర, యవనస్తుల, నువ్వు వెళ్ళాలి అని అన్నాడు. నాకు అస్సలు ఇష్టం లేదు. దట్టు అమ్మ నాన్నని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఇష్టం లేదు. వాళ్ళని ఎవరైనా అవమానపరుస్తారు ఎక్కడైనా వెళ్తే. రెండోది, నాకు సినిమాలు చూడాలి కాబట్టి ఒక 1 నెల రోజులు నేను సిటీకి బయటికి అవుట్స్కట్స్కి వెళ్ళాలంటే చాలా కష్టం. అటువంటి టైంలో మా నాన్నగారితో కొంచెం, లేదు నాన్న నాకు ఇష్టం లేదు వెళ్ళడం, దేవుడు ఏం చేసిండని, ఇన్ని అవమానాలు మనకి, ఇన్ని బాధలు, దేవుడుంటే మన పరిస్థితికి ఎందుకు ఇట్లా ఉండాలి అని అంటుంటే ఒక మాట అనేవాడు, రేయ్ ఎప్పుడు దేవుని అనొద్దురా, దేవుడు మంచివాడురా అనేవాడు. ఏం మంచోడు నాన్న? మంచోడైతే మన పరిస్థితులు మంచిగా ఉండాలి కదా. అందరూ బాగున్నారు, అందరూ ఆడుకుంటుంటే నాకు ఎవడు ఆడిపించుకోడు, మనల్ని చూస్తే వెలివేస్తారు, మన ఇంటి వైపు ఎవడు రాడు, ఏం మంచివాడు అని ఎప్పుడు గొడవ పడేవాడిని. ఆ టైంలో నేను వెళ్ళను, ఏమైనా కానీ 1 నెల రోజులు నేను వెళ్ళను అని
గొడవ పడితే మా అమ్మ నన్ను పక్కకు తీసుకెళ్ళి, ఒరేయ్ నీ కాళ్ళు మొక్కుతా, వెళ్ళురా, నువ్వు నాన్నకు ఎదురు మాట్లాడొద్దు, కావలిస్తే నీకు కొంత డబ్బు ఇస్తాను, వచ్చినాక సినిమాలు చూడు కానీ ఈ క్యాంపుకి వెళ్ళురా అని కొంత డబ్బు నా చేతిలో పెట్టింది. సో ఎట్లాగా నాకు సినిమాలు చూడాలంటే డబ్బు కావాలి కనుక ఈ ఒప్పందం కుదుర్చుకున్నాను మా అమ్మతో, సగం వచ్చి నాకు ఇస్తావు కదా మళ్ళీ అని. సరే, మా అమ్మ ఆలోచన ఏంటిదంటే వీడు ఆ క్యాంపుకి వెళ్తే దేవుడు దర్శించకపోతాడా అన్నది వాళ్ళ ప్రార్థన. సరే, ఆ క్యాంపుకి వెళ్ళాను. నేను అక్కడ వెళ్ళి ఇంకొక విషయం కూడా నాకు నచ్చింది ఆ క్యాంప్కి వెళ్ళడానికి. మొదటిది డబ్బు, రెండోది ఎవరెవరు ఉంటారు అక్కడ అన్నాను. యవనస్తులు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు అన్నారు. ఆ రెండవ మాట నచ్చింది నాకు. ఓహో, క్యాంపులో అమ్మాయిలు కూడా ఉంటారా అని. ఎందుకు నేను ఇట్లా అంటున్నానంటే ఈరోజు కూడా చాలా యవనస్తుల కుడికల్లో వచ్చే ఒక ప్రాముఖ్యమైన కారణం యవనస్తులది. అది ఉండొచ్చేమో, నాకుండే. సరే, బాగుంది కదా అని వెళ్ళాను. వెళ్ళగానే నేను అనుకున్నాను అక్కడ ఏదో పాటలు నేర్పిస్తారు, ఏదో 2 మాటలు చెప్తారు, తర్వాత చక్కగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అనుకున్నాను ఆ నెల రోజులు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక అన్న నిలబడి మార్నింగ్ డివోషన్ తీసుకొని, మీకు తెలిసినట్టుగా మనకి ఇక్కడ మీటింగ్స్ ఏమి ఉండవు కానీ ఈ నెల రోజులు మనం ఒక చర్చ్ బిల్డింగ్ అడుగుతున్నాం ఇక్కడ అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. మా అమ్మ నాన్న నన్ను మోసం చేశారు, నన్ను కూలోన్లాగా ఇక్కడికి పంపించారా? మార్నింగ్ ఆ డివోషన్ కాగానే ఒక గడ్డపార చేతికిచ్చారు, గుణపం చేతికిచ్చి పునాదులు తీయాలి అన్నారు. నాతో పాటు ఇంకొక 30 మంది వరకు ఉన్నారు. సో 10 రోజులు గడిచిపోయింది, ఆ పని చేస్తూ ఉన్నాను. డబ్బు, రెండోది అక్కడ అమ్మాయిలు ఉంటారు అనుకుంటే అమ్మాయిలు లేరు, అదో బాధ. నేను మీటింగే అనుకుంటే ఇక్కడ పని చేయడానికి నన్ను పంపించారు కదా అని చాలా కోపంతో ఉన్నాను. ఓ 10 రోజులు గడిచిపోయాక, అది అడవి, రాజాపూర్ అని ఇప్పుడు డెవలప్ అయింది లేండి, మీకు తెలుసు అనుకుంటా. రాజాపూర్ రైల్వే స్టేషన్ కూడా ఉంది, లోపల చాలా అడవి ప్రాంతం అది. అప్పుడు 10 రోజులు అయింది, సిటీకి దూరంగా ఉన్నాను. ఒక న్యూస్ పేపర్ లేదు, సినిమా మ్యాగజైన్ లేదు, సినిమా గురించి ఏ సినిమా ఎవడు తీస్తున్నాడో తెలియదు, హీరో ఎవడో తెలియదు, హీరోయిన్ ఎవరో తెలియదు, డైరెక్టర్ ఎవరో తెలియదు, ఏ మూవీ ఎన్ని రికార్డ్స్ కొట్టింది ఇవన్నీ చూసేవాడిని. ఆ రోజులలో సితారా, సినిమా రంజని ఇవన్నీ ఇట్లాంటివి ఉండేవి మూవీ మ్యాగజైన్స్. కనీసం అది చూడడానికైనా నేను సిటీకి వెళ్ళాలి కానీ వెళ్ళే పరిస్థితి లేదు. సడన్గా ఒక 10 రోజుల తర్వాత ఆ క్యాంప్ లీడర్ అన్నాడు, నాతో పాటు కూరగాయలకు ఎవరు వస్తారు జడ్చర్లకి అన్నాడు. చాలా ఫాస్ట్ ఉండేవాడిని, చేయలేపాను. సరే సోలమన్ నువ్వు నాతో వచ్చి అన్నాడు. ఆయనతో పాటు 2 ఇంకా యవనస్తులు ఉన్నారు. చిన్న జీప్, పాత జీప్లో వెళ్తూ ఉన్నాం. నాతో పాటు ఉన్న, అప్పటికి నేను మంచి ఎక్సర్సైజ్ చేసేవాడిని, బాడీ బిల్డింగ్ మీద, ఎందుకంటే స్ట్రాంగ్ ఉండాలి, చూసి భయపడాలి కదా. ఎంత రఫ్గా ఉండేవాడిని అంటే ఎవరితో నన్ను గొడవ అయితే ఫస్ట్ పెదవు మీద కొట్టడం నేర్చుకున్నాను. వాడి రక్తం చూసి వాడికి భయం పుట్టాలి నా దగ్గరికి రావాలని. అస్సలు వాడు ఊహించినప్పుడే కొట్టేవాడిని, అసలు వాడు ఆలోచించాడు. మాట్లాడుతుండగానే ఒక షాట్ పడేది, పెదవు పగిలేది, కొంతమంది వేలాడేది. ఒకరోజు ఒకడు కొడితే నా పెదవు కూడా పగిలింది, ఇక్కడ మార్క్ ఉంది, ఒక చాకు దెబ్బ వెనకాల ఉంటుంది. ఐ వాజ్ సో రఫ్. ఇటువంటి టైంలో నేను వెళ్తాను వస్తాను అన్నాను. అండ్ నా ముందున్నటువంటి పక్కగా ఉన్నారు వాళ్ళు. దే స్టార్టెడ్ సింగింగ్ సాంగ్, ఐఎమ్ హ్యాపీ టుడే, ఐఎమ్ హ్యాపీ టుడే, ఇన్ జీసస్ క్రైస్ట్ ఐఎమ్ హ్యాపీ టుడే, హీ హస్ టేకెన్ ఆల్ మై సిన్స్ అవే, that's why I'm happy today. ఈ పాట మొత్తం పాడేశారు, మెడ్లీలో పాడుతున్నారు. మళ్ళీ రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్. నాకు అనుకున్నాను ఏంటి వీళ్ళకు సంతోషం, అసలు నాలాక బాడీ బిల్డింగ్ లేదు, స్ట్రాంగ్ నేను, షార్ప్ ఆ క్యాంప్లో ఏం లేకపోయి నీ కొడుకులకు ఎక్కడిది సంతోషం.
అని నేను మనసులో అనుకుంటున్నాను. అలా వెళ్తూ ఉన్నాను, ముందు కూర్చున్నాను, వాళ్ళు వెనకాల ఉన్నారు. ఆ లీడర్ మాతో పాటు ఉన్న బ్రదర్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఒక ప్లేస్కి వెళ్ళేసరికి ఒక లారీ వచ్చి గుద్దేసింది. ఆ టైంలో రోడ్డు కిందికి మా జీప్ వెళ్తూ ఉంది. లారీ ఆవిడ గుద్దేసి వెళ్ళిపోయాడు. ఆ రోడ్కి వెళ్ళకుండా డౌన్కి వెళ్తున్న టైంలో వితౌట్ మై నాలెడ్జ్ నేను అరిచాను, యేసయ్య కాపాడు అని. ఆ యేసయ్య కాపాడు అనడం కూడా ఎందుకు వచ్చిందని నేను నమ్ముతున్నానంటే, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండేది. కుటుంబ ప్రార్థన అటెండ్ కాకపోతే ఆ రోజు భోజనం ఉండేది కాదు నాకు. ఖచ్చితంగా ఒకటి నాన్న మీద ప్రేమతో, రెండోది భోజనం కావాలి కనుక ఖచ్చితంగా అటెండ్ అయ్యేవాడిని. రోజు బైబిల్ ఎవరు చదువుతారు అంటే నేనే చేయెత్తేవాడిని. ఎందుకంటే బైబిల్ నాకు ఇష్టమని కాదు, నేను తీసుకుంటే త్వరగా చదివేయచ్చు. మా నాన్న చదివాడు అనుకోండి, చదువుతాడు, చెప్తాడు, చదువుతాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 15 నిమిషాలు అయిపోవాల్సింది 45 నిమిషాలు చేస్తాడు. సో ప్రార్థన ఎవరు చేస్తారంటే నేనే నాన్న అనేవాడిని. ఆ కుటుంబ ప్రార్థన తెలియకుండానే దేవుని భయము నా జీవితంలోనికి తీసుకొని వచ్చింది. ఈరోజు నేను ప్రభు నామమున కోరుతున్నాను, తల్లిదండ్రులారా, డోంట్ నెగ్లెక్ట్ ఫ్యామిలీ ప్రేయర్స్. వితౌట్ మీ పిల్లల నాలెడ్జ్ తెలియకుండానే అయిష్టంగానే ఉండొచ్చు, బట్ గాడ్ వర్క్స్. ప్లీజ్, సాతానుకు తెలిసి కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటే కుటుంబం దీవించబడుతుందని, పిల్లలు ఆశీర్వదించబడతారని. అందుకే వాడు కుటుంబ ప్రార్థన మీద చాలా దాడి చేస్తాడు. సాధ్యమైనంత మట్టుకు కుటుంబ ప్రార్థనలు కానివ్వడు వాడు. సో అప్పుడు గట్టిగా అరిచాను, యేసయ్య కాపాడు అని. అదొక చెట్టుకు వెళ్ళి తగిలింది. తర్వాత ఆ జీప్ని పైకి నెట్టిన తర్వాత నాకు భయం పట్టుకుంది. కానీ మళ్ళీ ఆ జీప్లో ఎక్కి జీప్ స్టార్ట్ కాగానే మళ్ళీ ఆ పిల్లలు పాడుతున్నారు, ఐఎమ్ హ్యాపీ టుడే, ఐఎమ్ హ్యాపీ టుడే ఏంజీ. నాకు అర్థం కాలే, ఇంత యాక్సిడెంట్ అయింది, ఈ హ్యాపీనెస్ ఎక్కడిది వీళ్ళకి? నేను ఇంత స్ట్రాంగ్ అనుకున్నాను, నాకు భయం అవుతుంది, వీళ్ళు ఇంత బలహీనులు ఉన్నారు, ఎట్లా సంతోషంగా ఉంటున్నారన్న ఒక పెద్ద ప్రశ్న. ఒకవేళ చచ్చిపోతే ఏమైపోతుండే? ఈ అడవిలో ఎక్కడో పడిపోయే వాళ్ళంనా, చచ్చిపోయే వాళ్ళం, ఏమవుతుంటే, ఎక్కడ పోతుండే? ఎన్నో ప్రశ్నలు. ప్రియులారా, ఆ క్యాంప్కి అక్కడికి కూరగాయలకు వెళ్ళాము, తీసుకొని వచ్చాము, రాత్రి పడుకున్నాను. ఒక భయం నన్ను పట్టుకుంది, రాత్రి చచ్చిపోతే ఎట్లా? ఇఫ్ ఐ డై టు నైట్ వేర్ విల్ ఐ గో? ఈ ప్రశ్న నన్ను రాత్రంతా వేధించడం మొదలు పెడుతుంది. కళ్ళు మూసుకుంటే చచ్చిపోతానేమో అని కళ్ళు తెరుచుకొనే ఉన్నాను. అటువంటి భయంకరమైన భయం నన్ను ఆవరించింది. ఆ రాత్రి 1:30, 2 గంటల సమయంలో ఆ అన్నని లేపాను. అన్న, నాకు భయం అవుతుంది, చచ్చిపోతానేమో అని. చచ్చిపోతే ఏంటి నా పరిస్థితి అంటే, ఆ రాత్రి ఆయన నాకు యేసుక్రీస్తు సువార్త చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ఈవెన్ దో ఐఎమ్ ఏ క్రిస్టియన్, క్రైస్తవున్నే, బట్ ఈ షేడ్ గాస్పల్. మాకెందుకు ఈ ధైర్యమో తెలుసా? మేము ప్రభుని నమ్మినాము, ప్రభు నామంలో విశ్వాసం ఉంచి బ్యాప్టిజం తీసుకున్నాము. ఏ రోజు ఏమైనా ప్రభు దగ్గరికి మేము చేరుతాము. బ్రతికితే ఇక్కడ ప్రభు కొరకు బ్రతుకుతాము, లేదంటే ప్రభుతో బ్రతుకుతాము. వాట్ అబౌట్ యూ సాల్మన్ అన్నాడు. ఏడవడం మొదలుపెట్టిన దట్ టైం పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితాన్ని ఒప్పింపజేయడం మొదలుపెట్టాడు. ఐ వెప్ట్ లైక్ ఎనీథింగ్. చాలా ఏడవడం మొదలుపెట్టిన, ఏడుస్తూ ఉన్నా. హీ హగ్డ్ మీ అండ్ హీ సెడ్, సాల్మన్ వాట్ హ్యాపెన్? పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితాన్ని తాకి ఐ స్టార్టెడ్ కన్ఫెసింగ్ ఆల్ మై సిన్స్. ఆ రోజు రాత్రి ఎంత రిలీఫ్గా ఉందంటే, హీ ప్రేయిడ్ ఫర్ మీ. ధైర్యంగా పడుకున్నాను. ప్రియులారా, ఆ రోజు ప్రభుకి మధ్యరాత్రి నా జీవితాన్ని ప్రభుకు సమర్పించినాను. ఆ రోజున ఒక నిర్ణయం తీసుకున్నాను. నాలాంటి యవనస్తులు ఎంతోమంది జీవితాలు పాడు చేసుకొని నిత్య నాశనానికి వెళ్తున్నారు. కనుక దేవుని రక్షించబడ్డ తర్వాత, ప్రభు నామంలో బాప్తిసం తీసుకున్న తర్వాత సంఘానికి క్రమంగా వెళ్ళడం,
దేవుడు నా హృదయం మీద భారం పెట్టడం. అదే పాత బస్తీలో ప్రియులారా ఒక అద్భుతం చెప్పనా, ఏ కార్నర్లనైతే ఇల్లు ఇచ్చారో వీళ్ళు వెలవేయాలని అదే పాడుబడ్డ స్థలం ఈరోజు పరిశుద్ధ స్థలంగా ప్రభు మార్చాడు. అక్కడ సంఘము మొదలైంది. పాత బస్తీలో ప్రభు కదలడం మొదలుపెట్టాడు. ఈరోజు ఎన్ని కుటుంబాలను ప్రభు దర్శించాడు. మంత్రగాళ్ళు, రౌడీలు, హంతకులు, గుడంబ అమ్మేవాళ్ళు, పోలీస్ జీప్లను తగిలబెట్టినటువంటి వారు, పక్కా మాస్. కానీ దేవునికి స్తోత్రం, మాస్లకే మాస్ మన యేసయ్య. హీ నో హౌ టు డీల్ లైఫ్స్. ఎట్లాగా వాళ్ళని దర్శించాలో తెలుసు. అండ్ అక్కడ నిలబెట్టాడు. అక్కడ నుండి దేవుడు ఎన్నో స్థలాల్లో ప్రభు తన మహాకృప ద్వారా వాడుకుంటా ఉన్నాడు. నాకు చక్కని భార్యనిచ్చాడు. షీఈ్ విత్ మీ. ఈరోజు కూడా వచ్చింది. షీ సారా. అండ్ ఈరోజు నా పెద్ద బాబు కూడా వచ్చాడు. విల్ యూ స్టాండ్ నాన్న? నా బాబు కూడా వచ్చాడు. ప్లీజ్ గెట్ అప్. చిన్నోడు ఈజ్ రైటింగ్ ఈజ్ 10th class కనుక ఈజ్ జస్ట్ వర్కింగ్ ఆన్ దట్, చదువుతూ ఉన్నాడు. ఇదన్నీ చెప్పడానికి కారణం ఏంటిదంటే ఒక మాట జ్ఞాపకం వస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదువుతారు ఎవరైనా? తర్వాత ఐ వాంట్ టు సింగ్ ఏ వన్ సాంగ్, ఒక పాట, ఈ మైనర్ నాన్న. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండు. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ బీ టు గాడ్. ఎగ్జాక్ట్లీ ట్రూ అండి. పెంట కుప్ప మీద పడున్న నా జీవితాన్ని, మా జీవితాలను ప్రభు లేపాడు. ప్రియులారా, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఐఎమ్ టెల్లింగ్, ఎక్కడో వెలివేయబడిన నా జీవితము, ఎక్కడో ఉన్నటువంటి ప్రియులారా, నిన్న దైవజనుడు చెప్పినట్టుగా లక్షల ముందు నిలబెట్టాడు. నేను ఎందుకు రక్షణ గురించి ఎక్కువగా చెప్తానో తెలుసా? అది అవసరత, మానవుని యొక్క అవసరత. అది ఎంత డబ్బున్నా, ఎంత బలమున్నా, ఎంత బలగమున్నా మనం ఎప్పుడు ఉండేటోళ్ళం కాదు. ఈ లోకం అశాశ్వతం కనుక నాకు అర్థమైంది ఆ రక్షణ యొక్క విలువ కనుక నా మెసేజ్ అది చెప్పకుండా ముందుకు వెళ్ళను ఎప్పుడు. బికాజ్ మనిషి యొక్క ప్రాముఖ్యమైన అవసరత రక్షణ. నిన్న సహోదరుడు శేఖర్ గారు అనుకుంటా ఒక ప్రశ్న అడిగాడు. ఖచ్చితంగా అది అద్భుతమైన ప్రశ్న. ఆయన అడిగాడు కనుక ఆయన ఏదో చెడ్డోడు అనుకోకండి. ఇదే ప్రశ్న ఎంతోమందిలో ఉండొచ్చు, అడగరు. కానీ ఆయన యథార్థంగా అడిగారు. ఐ రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ హిమ్. అయితే నేనేమంటున్నానంటే, ఇది నా మెసేజ్ కాదు, ఆయన ప్రశ్న అందరి ముందే అడిగాడు కనుక నేను జవాబు అందరి ముందే చెప్పాలి. లేకపోతే మీరు కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. నేను 2 మాటల్లో చెప్తాను. మనం ఎంత మంచివారమైనా మన స్వనీతి వల్ల దేవుని రాజ్యాన్ని చేరలేం. మనంతట మనం మంచి వాళ్ళం కాగలిగితే ప్రభు వచ్చి చచ్చిపోవాల్సిన అవసరం లేదు. చాలాసార్లు నేను మంచిగా అయ్యాక బ్యాప్టిజం తీసుకుంటా అనుకుంటాం. మనం మంచి కాలేమండి. రెండోది, ఒకవేళ మంచిగా బ్రతికినా ఆ మంచి కూడా దేవుని యందు మురికి గుడ్డలతోనే సమానం. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అంతేకాదు, నిన్న అడిగారు, వేరే వాళ్ళు బ్యాప్టిజం తీసుకొని ఇష్టానుసారంగా బ్రతికితే ఎట్లా? ప్రియులారా, చివరి రోజులు అది జరుగుతుంది. మనుషులు అట్లాగే తయారవుతారు. ఒక్క మాట చెప్పి నేను ఐ విల్ గో ఇన్ టు ఆ మెసేజ్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ఐ థింక్ ఇట్ ఈస్ 10th verse, 10వ వచనం అనుకుంటా. మరియు చెప్పాను చదివాను. ముద్ర వేయవలదు. కాలం సమీపమైంది. అన్యాయము చేయవాడు చేస్తే చేయని అన్యాయం. వాడు అన్యాయం చేస్తున్నాడు, ఎంత చెప్పి చేయని, లెట్ హిమ్ డూ. అపవిత్రుడిగా ఉన్నవాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండని, చెప్తే వినకపోతే లెట్ హిమ్ లివ్ లైక్ దట్. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనేమో, ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనేమో.
నేను వస్తున్నాను. చదువునానా, చదువునానా. వాని వాని క్రియ చొప్పున ప్రతి వాడికి, ఫర్ ఎవ్రీ వన్ నేను ఒక జీతం సిద్ధపరిచిన. ఐఎమ్ కమింగ్ టు గివ్. నేను ప్రతి వ్యక్తి జీవితాన్ని తెలుసండి. ఈరోజు ఈ మాట కూడా చెప్పనియండి, మనం బాగానే ఉన్నాము. రహస్య జీవితం ఎట్లుందో తెలియదు. మీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఈ కూడికలు అనుకోకుండా దేవుడు పెట్టినవి కావండి. ఏదో దేవుని సేవకుడేదో లేదు. ఐ బిలీవ్ 100% ఇట్ ఈస్ గాడ్స్ విల్. ఇట్ ఈస్ గాడ్స్ విల్. సో నేనేమంటానంటే, ఒకవేళ ఆయన వేసిన ప్రశ్న ఇట్స్ ట్రూ. ఒకవేళ మన జీవితము రహస్యంగా ఇంకా పాపంలో బ్రతుకుతుంటే, దిస్ ఈస్ ద వెరీ గుడ్ టైమ్ టు కరెక్ట్ అవర్ లైఫ్స్. సరి చేసుకొని మళ్ళీ ప్రభుతో నూతన ప్రారంభం చేయాలా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ అడిగాడు కాబట్టి, ఒకవేళ ఈరోజు ఉద్యోగాలు రావట్లేదు, మన పిల్లలకు చదివించకుండా ఉంటున్నామా? ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, హెల్మెట్ పెట్టుకున్నా చచ్చిపోతున్నారు. అట్లా అని హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటున్నామా? బస్సులు పడిపోతున్నాయి, ఎన్నోసార్లు బస్సు ఎక్కకుండా ఉంటున్నామా? బస్సు యాక్సిడెంట్ అవుతుందని బస్సు ఎక్కమా? ఫ్లైట్లు పడిపోతున్నాయని ఫ్లైట్ ఎక్కమా? ట్రైన్లు పడిపోతున్నాయని ట్రైన్ ఎక్కమా? పిల్లారా, అవిశ్వాసులుగా తయారవుతున్నారు. విశ్వాసులు అంటే వారితో సంబంధం లేదు. ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్, మీ అండ్ బిట్వీన్ గాడ్. దేవుడు నాకు రక్షణ. నా భార్యతో సంబంధం లేదు, నా పిల్లలతో సంబంధం లేదు. నా రక్షణ ఇట్ ఈస్ బిట్వీన్ గాడ్. ఇట్ ఈస్ బిట్వీన్ సిన్నర్ అండ్ బిట్వీన్ సేవియర్. దట్స్ ఆల్. ఇది పాపికి పరిశుద్ధుడైన దేవునికి మధ్యలో సంబంధం. సాల్వేషన్ ఈజ్ ఇండివిజువల్. అది వ్యక్తిగతమైంది. రేపు దేవుని దగ్గర నిలబడ్డప్పుడు ఏ స్టోరీస్ పనిచేయవు. ఆయన అంటాడు, నా రక్తం అందుకు కడగబడ్డావా? ఆడ బ్యాప్టిస్ట్ ఉండదు, పెంటెకోస్ట్ ఉండదు, సిఎస్ఐ ఉండదు, లూథరన్ ఉండదు, ఏది ఉండదు. ఓన్లీ ఒక్కటే ఒక అర్హత ఏంటో తెలుసా? పరలోకంలో వెళ్ళడానికి. ఇట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తము చేత కడగబడిన జీవితాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకెవరైనా ఈ రాత్రి ప్రభుని మీరు తెలుసుకోకపోతే, ఇట్స్ అ వెరీ గుడ్ టైం అండి, వెరీ గుడ్ టైం. గాడ్ లవ్స్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక కాపాడుతూ వస్తున్నాడు. నేను ఇంకా నమ్ముతాను, ఒక మనిషికే ఇంత ప్రేమ ఉండి ఏదో చెప్తే, ఆయన మీ కొరకు ప్రాణమే పెట్టినోడు కదా, తన అమూల్యమైన రక్తం చిందించినవాడు కదా. హీ లవ్స్ యూ. నా ఆశ అంతా ఒకటే, ఇంకెవరైనా రక్షించబడకపోతే నా ప్రార్థన ఏంటిదంటే, లార్డ్ ఇంకొక ఛాన్స్ ఈ ప్రభా, వాళ్ళకి స్పీక్ టు దెమ్. ఇంకొక అవకాశం ఈ ప్రభా, మాట్లాడు ప్లీజ్ లార్డ్ అని ప్రభువుకు అడుగుతాను. ప్రియులారా, ఎందుకు ఇదంతా నా స్టోరీ చెప్పినానంటే, పెంట కుప్పల మీద నుండి ప్రభు లేపిండి. ప్రియులారా, ఈరోజు నిలబడే అర్హత నాకు లేదు. నా ఫ్లాష్ బ్యాక్ పోతే ఏ విలువ లేనటువంటి నా జీవితానికి దేవుడే విలువ తీసుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే గర్వించడానికి ఏం లేదు. లక్షల మంది ముందు నిల్చున్నా, 1000 మంది ముందు నిల్చున్నా, ఇట్ ఈజ్ హీ. ఆయన నిలబెట్టినాడు. ఏముంది గర్వించడానికి? పాపం చేసి శిక్షకు పాత్రులైన మనల్ని ప్రభు ప్రేమించి వెతికి రక్షించాడు. నా ఆశ అంతా ఒకటే. ప్రియులారా, ఈరోజు తొందరనే వదిలేస్తాను మీకు. నా ఆశ అంతా ఒకటే, రక్షణ లేని వారు ప్రభు రక్షించు, కాపాడు, వాళ్ళని నీ మహిమ కొరకు వాడుకో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నన్న సాంగ్ బుక్ ఉందా అబ్బి? ఊహించలేదయ్యా ఈ జీవితం అన్నది ఉందా? ఈ మైనర్. అండ్ మా అమ్మ నాన్న ఇద్దరు దేవుని రాజ్యంలో ఉన్నారు. మా నాన్న మా అమ్మ చనిపోయేటప్పుడు ఒక 2 మాటలు అన్నారు. మా నాన్న చనిపోతున్న సమయంలో ఐ వాజ్ విత్ హిమ్. నా తొడ మీద పడుకోబెట్టి నేను పాలు తాగిస్తున్నాను. అప్పుడు ఆయన అన్నాడు ఒక మాట, నాన్న మళ్ళీ పరలోకంలో కలుసుకుందామన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నాన్న అట్లా మాట్లాడక, నాన్న ఏం కాదు నాన్న నీకు, నేను ఏడుస్తున్నాను. ఎంత సేవకుడైన తండ్రే కదండి, కండ్ల ముందు చనిపోతున్న సమయం అది. ఇంకేమన్నాడో తెలుసా? నాన్న పరిచర్య నమ్మకంగా చేయరా అన్నాడు. మూడోది,
మీ అమ్మ ఎన్నో త్యాగాలు చేసింది సొలొమన్, మీ అమ్మని సరిగా చూసుకోరా. దట్ వాజ్ హిస్ 3 అద్భుతమైన మాటలు. 2 సంవత్సరాల కిందట అమ్మగారు కూడా ప్రభులో నిద్రించారు. ఆ టైంలో తను అన్న మాట, డాక్టర్లు అన్నారు బాగైపోతుందామా, నో ప్రాబ్లం. ఆ టైంలో తను అన్నది, నాన్న 3 రోజులలో నేను ప్రభు దగ్గర ఉంటాను రా అని. అదేంటమ్మా డాక్టర్ నువ్వు ఏం కాదన్నాడు, నువ్వు అట్లా మాట్లాడొద్దు. లేదు నాన్న 3 రోజులు అయితే ఒక పని చేయాలి, ప్రభు నన్ను పిలుస్తున్నప్పుడు ఈ 3 రోజులలో మీరు ఏడవద్దు, నాకు పాట పాడుతూ సాగనంపండి దేవుని రాజ్యానికి అన్నారు. 2 రోజులు గడిచిపోయింది, ఎక్కడో భయం నాకు. అమ్మ చెప్పింది నిజం కావద్దు ప్రభా, నిశ్చితమైతే. బాగానే ఉంది. 3వ రోజు ఆదివారం ఆరాధన అంతా ముగించబడ్డ తర్వాత భోజనం పెట్టి మేము భోజనం చేస్తూ ఉన్నాం. సడన్గా ఎట్లాగో చేయడం మొదలుపెట్టింది. నేను, నా భార్య, పిల్లలు, చెల్లి అందరం, చర్చ్ మెంబర్స్ ఉన్నారు కొంతమంది, అందరం రౌండ్గా ఉన్నాం. పాట పాడమని సైగ చేసింది. మాకు ఇష్టమైన పాట తనకి, నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై అన్న పాట తెలుసు కదండి మీకు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ హెబ్రోన్ సాంగ్. డి మేజర్ తీసుకోండి. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము. ఈ పాట పాడుతున్నాం. 2వ చరణంలో అలా మెల్లిగా పెదవులు ఆడిస్తూ ప్రభు సన్నిధికి చేరింది. కానీ గొప్ప ధైర్యం ఏంటిదంటే, ఒక రోజున మళ్ళీ కలుస్తాం. ఎక్కడిది ఈ ధన్యత, ఈ ధైర్యం ఏంటిదంటే, ప్రభు రక్షించినాడు, ఒక రోజున ఆయనతో పాటు నిరంతరం ఉంటాం. హల్లెలూయా. వాట్ ఏ అష్యూరెన్స్ అండి, నిశ్చయత. ఈ నిశ్చయత నీకుందా ఈ రాత్రి? ప్రభుకి మహిమ కలుగును గాక. ఒకవేళ మీరుంటే ఆ సాంగ్, ఊహించలేదయ్యా ఈ జీవితం. ఒక్క చరణం పాడతాను. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణింపలేనయ్యా ఈ భాగ్యము. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణింపలేనయ్యా ఈ భాగ్యము. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణింపలేనయ్యా ఈ భాగ్యము. ఒకప్పుడు పలకరించేవారు లేరండి, చాలా అవమానాలు పొందిన స్థితి. కానీ దేవుడు కంటి పాపలగా కాపాడుతూ వచ్చాడు. చప్పలు కొడదామా? మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా,
మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. Yes, Lord. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా నన్ను పలుకరింపగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణింపలేనయ్యా ఈ భాగ్యము. అన్నిటికి మించి అపరాధినైన నన్ను ప్రేమించాడు నా యేసయ్య, నన్ను రక్షించినాడు. నా జీవితంలో డబ్బు లేదండి, సినిమా ఫీల్డ్ పోలే, రౌడీని గాలే, కానీ రక్షకుని చేత రక్షించబడ్డాను. ఇంతకన్నా గొప్ప భాగ్యం లేదు. హల్లెలూయా. స్తోత్రం. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నీ దివ్య రక్తముతో నిలువెల్ల కడిగావు. స్తోత్రం. అగ్ని బిలము కై పరుగెత్తే నా అడుగులు గమనించి ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకొన్నావు. నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు. నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు. నీతి పరుల రాజ్యములోన నాకు స్థలమునిచ్చావు. నీతి పరుల రాజ్యములో నాకు స్థలమునిచ్చావు. నాకు స్థలమునిచ్చావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణింపలేనయ్యా ఈ భాగ్యము. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని, తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణింపలేనయ్యా ఈ భాగ్యము. చాలా వందనాలు. ఒకవేళ నా సాక్ష్యం ద్వారా మీకు ఎక్కడైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించాలా. నిన్న చాలా సమయం తీసుకున్నాను, 10 అయిపోయింది అనుకుంటా. అట్లా కాకుండా ఈరోజు త్వరగా నేను ముగిస్తాను. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. రండి ఒక్క మాట చూసుకుందామా నాతో పాటు. ఈ పాట దైవజనుడు షాలేం రాజు గారు రాశారు. మీకు చాలామందికి తెలుసు. చిల్కలూరిపేటలో
దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి దైవజనుడు. ఈ దైవజనుడు ఓల్డ్ సిటీకి వచ్చాడు మేస్త్రి పని చేసుకోవడానికి. ఏసన్న గారి దగ్గర బ్యాప్టిజం తీసుకున్న తర్వాత వాళ్ళ అక్క ఓల్డ్ సిటీలో ఉండేది. ఆమె కరెంట్ షాక్తో సంక్రాంతి రోజున చనిపోయింది. ఆ టైంలో ఈ దైవజనుడు అప్పుడే ఎదుగుతున్నాడు, చాలా నిరుత్సాహంగా ఉండే. ఆ టైంలో ఓల్డ్ సిటీలో ఈ మేస్త్రీలంతా ఒక ఫెలోషిప్ ఉంటుంది కదా, వాళ్ళంతా అంటే ఫెలోషిప్ ఇన్ ది సెన్స్ కలుసుకుంటారు కనుక ఒక అతను చర్చ్లో వచ్చే ఒక అతను రమేష్ అనే మేస్త్రి తనకు పరిచయం అయ్యి బ్రదర్ చర్చ్కి రండి అంటే అట్లాగా చర్చ్కి వచ్చాడు. దాదాపుగా 3 సంవత్సరాలు చక్కగా దేవుడు తనకు తరబీదు ఇచ్చాడు. ఒక రోజున ఆయన చిలుకలూరుపేటకు వెళ్ళిపోతానన్న, నేను ఇటుకల బిజినెస్ చేసుకుంటానంటే దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడి, లేదు నువ్వు ఇటుకలు చేయడానికి కాదు, ప్రభు జీవితాలను కట్టడానికి వాడుకోబోతున్నాడని తను ప్రవచనాత్మకంగా మాట్లాడాడు దేవుడు. ఆ టైంలో అన్న నేను మేస్త్రిని, నాకేం జ్ఞానం ఉంది, దేవుడు నన్ను నిజంగా వాడుకుంటాడా? లేదు, దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. పనికిరాని వాళ్ళని తీసుకొని పనికొచ్చే పాత్రగా చేయవాడు, అజ్ఞానులను తీసుకొని జ్ఞానులను సిగ్గుపరచేవాడు, వెలివేయబడిన వారిని తీసుకుంటాడు, త్రోసివేయబడిన వారిని తీసుకుంటాడు, అందరి ముందు నిలబెట్టుకుంటాడు అని ప్రార్థన చేసి పంపించడం జరిగింది. ప్రియులారా, ఈరోజు ఆ దైవజనుడు సంఘములో సభ్యులు దాదాపుగా 50,000 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. చాలా బలంగా వాడుకుంటున్నాడు. ఈ నెల 20, 21, 22, 23 తేదీల్లో చిలుకలూరుపేటలో కూడికలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను అక్కడికి. దాదాపుగా 1000కి పైగా బ్యాప్టిజాలు ఇవ్వడం జరిగింది. 1000 మంది ప్రియులారా. దాంట్లో ఒక పిల్లోడు, నేను తను బ్యాప్టిజం ఇస్తూ ఉన్నాం, వాడికి దాదాపుగా 14 సంవత్సరాలు. దైవజనుడు శాలెంరాజు గారు అన్నారు, అన్న వాడి వయసు చిన్నగా ఉంది, ఒకసారి వాడికి తీవ్రత ఎంత ఉందో తెలుసుకుంటారా మీరు అన్నాను. ఆల్రెడీ వాడు బ్యాప్టిజం ట్యాంక్లో దిగాడు, చాలా లైన్ ఉంది. నేను అడిగిన, నాన్న నీ పేరేంటిదంటే పేరు చెప్పాడు. నాన్న నీ వయసు ఎంత అన్నాను. 14 సంవత్సరాలు అన్నాడు. నేను అన్నా ఇప్పుడు ఏమొచ్చింది, నీ 10th అయినాక తీసుకోవచ్చు కదా, 14 సంవత్సరాలు అంటే 8th, 9th క్లాస్ ఉండొచ్చు వాడు. మీ మమ్మీ డాడీ ఉన్నారంటే లేరన్నారు, రాలేదు అన్నాడు. పాస్టర్ గారు రాలేదు అన్నాడు. అన్న తర్వాత నేను వాడికి అన్నాను, మరొక పని చేయి, 10th అయినాక తీసుకోవచ్చు కదా నాన్న అన్నాను. అంటే వాడు నిజంగా తీవ్రంగా ఉన్నాడా లేదా అందరితో పాటు అట్లా దిగాడా అని మేమిద్దరం తెలుసుకోవాలనుకున్నాం. వాడు చెయ్యి తీసి ఇట్లా పెట్టాడు నా ముందు. వచ్చే సంవత్సరంకెల్లా నేను బ్రతుకుతానని గ్యారంటీ అంకుల్, అప్పుడు వెయిట్ చేస్తాను అన్నాడు. నా వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. వాడికి ఆ తీవ్రత అర్థమైంది, రేపేం జరుగుతుందో తెలియదని. నేను అన్నాను, ఇంత పెద్ద మాట అన్నాక నేను ఎవరిని ఇవ్వకుండా ఉండడానికి. ప్రభు నిన్ను ప్రేరేపిస్తే, ప్రభు నిన్ను పరిశుద్ధాత్ముడు పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి ఒప్పింపజేసి నిన్ను బ్యాప్టిజం ట్యాంక్లోకి దింపితే హూ యామ్ ఐ టు స్టాప్? ప్రభు నామమున బ్యాప్టిజం ఇవ్వడం జరిగింది. ప్రియులారా, ఒకవేళ మీరు ఆ దినాల్లో ఖాళీగా ఉంటే, ప్రభు చిత్తమైతే యూ కెన్ జాయిన్ దేర్. ఆ కూడికలలో ఉదయం ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. దాదాపుగా 50-60 వేల మంది ఉపవాస కూడికకు వస్తారు. సాయంకాలం అయితే లక్షల్లోకి వెళ్ళిపోతారు. 3 లక్షలు 4 లక్షల మందికి పైగా కమ్ దేర్. నేను అక్కడికి వెళ్ళేది బోధించడానికి, అంతేకాదు నేర్చుకోవడానికి పోతాను. దేవా, ఇక్కడ ఎట్లా కదులుతున్నావు, మా ప్రాంతాల్లో కూడా కదలాలి కదా. వెన్ యూ కమ్, అట్లాంటి మీటింగ్స్ వచ్చినప్పుడు మన విజన్ ఎన్లార్జ్ అవుతుంది, పెద్ద. ఎస్, దేవుడు చేస్తాడు ఇట్లాంటి కార్యాలని. సో ఒకవేళ ప్రభు చిత్తమై మీకు అనుకూలంగా ఉంటే అక్కడికి రండి, ఆ కూడికల్లో పాలు పంచుకోండి. ప్రభు చిత్తమైతే ప్రభు మీకు సాయం చేయను గాక. ఆమేన్. రండి, నాతో పాటు మీ బైబిల్ గ్రంథం నన్ను వాట్ టైం
మీరే చెప్పండి, ఈరోజు మీ మాట వింటే ఎప్పటి వరకు క్లోజ్ చేయమంటారో చెప్పండి. దాన్ని బట్టి నేను మెసేజ్, ఎందుకంటే నిన్న లేట్ అయింది, మళ్ళీ మీరు ఇళ్ళకి వెళ్ళి భోజనాలు వండుకొని తినాలో లేదా వండుకొని వచ్చారో తెలియదు నాకు. ఐ డోంట్ వాంట్ టు గివ్ ట్రబుల్. హోప్ ఇప్పటికే కొంతమందితో మాట్లాడినాడని నేను మనసారా నమ్ముతున్నాను. 10 కల్లా ముగించమంటారా? 10 కల్లా ముగించమంటారా? అంటే మీ మౌనం అంగీకారమా లేకపోతే ఏంటిది అది? 10 కల్లా, ఓన్లీ హాఫ్ అన్ అవర్, రైట్. 28 నిమిషాలు అయింది, 32 నిమిషాలు ఉంది, సరేనా? రైట్. నాతో పాటు మీ బైబిల్ గ్రంథంలను లూకా సువార్త 7వ అధ్యాయం నేను వాక్యం చెప్పాలనుకున్నది ఒకటి, కానీ ప్రభు ఇటువైపు నా మనసు మళ్ళించాడు, ఈ పాఠ్యభాగం వైపు. నాతో పాటు మీ బైబిల్ గ్రంథం లూకా సువార్త 7వ అధ్యాయము. ఒకవేళ పాత ప్రింటింగ్ బైబిల్ అయితే మీది నూతన నిబంధనలో 57వ పేజ్. ఎందుకంటే కొంతమంది క్రైస్తవులు లూకా సువార్తను పాత నిబంధనలో దిప్పుతూ ఉంటారు, కొన్నిసార్లు పాత నిబంధన గ్రంథాలను కొత్త నిబంధనలో దిప్పుతూ ఉంటారు. దాన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటిదంటే వీరికి బైబిల్కి ఏ సంబంధం లేదని అర్థమవుతుంది. ఎందుకంటే అలవాటైతే అది ఎక్కడుందో తెలిసిపోతుంది కదా. సో మీరందరూ బైబిల్తో సహవాసం సంబంధం మీకున్నదని మనసారా నమ్ముతున్నాను. రైట్. 11వ వచనం. ఎస్, నన్ను మైక్ తీసుకొని చదివితే ఒకవేళ లైవ్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకుని వస్తుండగా ఒక్కొక్కరిని ధైర్యపరచండి, ఆదరించండి. ఎవరి జీవితంలో ఏ కష్టాలతో, బాధలతో, ఇరుకులలో, ఇబ్బందులలో, భయాలలో వచ్చారో ప్రభువా, వారిని అందరినీ ఈ రాత్రి మీరు తాకండి. ఒక్కొక్కరిని, కుటుంబాలంతటిని మీరు ఆశీర్వదించమని, మీరు మాతో మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్య నాయిన్ అనే ఊరికి వస్తున్న సమయంలో ఈ నాయిను అనేటువంటి మాటకి పచ్చిక బీళ్ళు అని అర్థం. పచ్చిక బీళ్ళు అని, గ్రీనరీ ప్లేస్ అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊరిలోనికి వస్తున్నప్పుడు వెళ్ళుచుండగా ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు, చాలా జన సమూహం ఉంది. ఆయన ఊరి గవిని యొద్దకు రాగానే చక్కని మాట ఉంది. చనిపోయిన ఒకడు తీసుకొని వస్తా ఉన్నారు, చనిపోయినటువంటి ఒక యవనస్తుని. ఆశ్చర్యం ఏంటిదంటే ఆ చచ్చిపోయినటువంటి ఆ మరణము, జీవాధిపతి ఇద్దరు ఎన్కౌంటర్ అయింది. హల్లెలూయా. చచ్చిపోయి మోసుకోబడుతూ తీసుకొని వస్తున్నటువంటి ఆ శవాన్ని ఇటువైపు ఏమో సజీవుడు, మృత్యుంజయుడు లేదా జీవం గలవాడు, జీవాధిపతే, ఈ రెండు ఎదురుగా అయ్యారు. ఈ సమయంలో అక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆ ఒక్కడే కొడుకు, ఆమె విధవరాలు. అంటే ఆ తల్లి ఇదివరకే భర్తను పోగొట్టుకుంది, భర్త లేడు. నేను అనుకుంటాను ఇంక తను బ్రతకడానికి ఒకే ఒక్క కారణం కొడుకు. నా భర్తను పోగొట్టుకున్నాను, ఇప్పుడు నా బ్రతకంతా నా కొడుకు కొరకు బ్రతకాలి, వాడిని నేను పెంచాలి, పెద్ద చేయాలి, ప్రయోజకుని చేయాలి, వాడికి వివాహం చేయాలి, వాడికి పిల్లలు పుడితే వాళ్ళతో ఆడుకోవాలి అని ఎన్ని కలలు కన్నదో ఈ తల్లి.
భర్త మరణాన్ని దిగమింగుకొని కొడుకు కొరకే బ్రతకడం మొదలుపెట్టింది. అయితే ఒకరోజు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఆ ఒక్క కొడుకు కూడా చనిపోయాడు. నేను అనుకుంటాను ఆ తల్లికి ఇంకెవరు ఓదార్చలేరు. బికాస్ ఆమె తన భర్తను పోగొట్టుకుంది, ఒక్కగానొక్క కుమారుణ్ణి కూడా ఇప్పుడు పోగొట్టుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమెను ఎవరు ఓదార్చలేరండి. నిజానికి ఎవరు ఓదార్చలేరు. ఆమెని ఎంత నచ్చజెప్పి ఎంత ఓదార్చినా ఓదార్చబడలేదు. ఎందుకో తెలుసా? తన భర్తను పోగొట్టుకుంది. ఇప్పుడు ఎవరి కొరకైతే బ్రతుకుతుందో, ఎన్ని ఆశలు పెట్టుకుందో, ఇప్పుడు వాడు కూడా కళ్ళ ముందు చచ్చిపోయిన స్థితిలో ఉంటే ఆ తల్లి తట్టుకోలేదు. పిల్లారా, తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పది. దేవుడి తర్వాత యవనస్తులారా మీరు ఇక్కడ ఉన్నారు, జాగ్రత్తగా చెప్పనీయండి. తల్లిదండ్రుల త్యాగాలకి వెలగట్టలేం. యూనో, వాళ్ళు మీరు అమ్మ గర్భంలో పుట్టగానే ఫంక్షన్ చేసుకుంటారు. వాళ్ళు మనం పుట్టకముందే పేరు ఆలోచిస్తారు, పుట్టకముందే స్కూల్ ఆలోచిస్తారు, పుట్టకముందే డాక్టర్ని ఆలోచిస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే యవనస్తులారా వినండి, ఈరోజు ఎంతోమంది క్రైస్తవ అమ్మాయిలు అబ్బాయిలు తల్లిదండ్రులను ఎదిరించి అన్యులతో వివాహం ఆడుతున్నటువంటి భయంకరమైన రోజులలో ఉన్నాం. మనం ఆలోచించాలి. పిల్లలారా వినండి జాగ్రత్తగా, అమ్మాయిలారా అబ్బాయిలారా. చాలా మీరు ఇక పుట్టినప్పుడు పెద్ద ఫంక్షనే జరిగింది, పేరు పెట్టేటప్పుడు ఫంక్షన్, నువ్వు స్కూల్ పోతుంటే ఒక ఫంక్షన్. ఏ స్కూల్? వాళ్ళు చదవకపోయినా నీకు చదివిస్తారు. వాళ్ళు లైఫ్లో కేక్ ఎప్పుడు కట్ చేయరు, ప్రతి సంవత్సరం నీకు కేక్ కట్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు నువ్వు యవనస్తుడవై ఇన్ని సంవత్సరాలు నిన్ను ప్రేమించి పెద్ద చేసి త్యాగాలు చేసి నిన్ను పెంచితే నువ్వు వాళ్ళ ప్రేమను తలదన్ని నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నిజంగా అది ఆశీర్వాదం కాదు కదా. నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండలేము నువ్వు కదా. తల్లిదండ్రుల ప్రేమకి వెళ్ళగట్టలేం. ఈరోజు మన పిల్లలకి ఏదన్నా అయితే మనకు ఒక స్కూటరో కారో ఏదో ఉంది, పరిగెత్తుకుంటూ తీసుకెళ్తాం హాస్పిటల్కి. మనము చిన్నగా ఉన్న రోజులలో వాళ్ళకి అనుకూలత లేదు. భుజం మీద వేసుకొని పరిగెత్తిండ్రండి, భుజం మీద వేసుకొని హాస్పిటల్ పరిగెత్తిండ్రు. తినకపోయినా తిండి పెట్టారు, మంచి స్కూల్లో వేశారు, చదివించారు. పెళ్ళైన తర్వాత కూడా, నీకు పెళ్ళైన తర్వాత కూడా ప్రియులారా తల్లిదండ్రులను మర్చిపోదు ఎప్పుడు. వారికి చూపాల్సిన ప్రేమ, చేయాల్సిన బాధ్యతలన్నీ చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్నీ చేయాలి. మా అమ్మగారు చనిపోయేంత వరకు అండి, నా భార్యకి అడగండి, ప్రొద్దుగాలు వచ్చి ముద్దిచ్చేది, డాడీ అనేది. డాడీ, నేను ఎక్కడైనా మినిస్ట్రీకి పోతే అమ్మ స్టేజ్ కింది నుంచి స్టేజ్ ఎక్కుతున్నాను, అమ్మ ప్రార్థన చేయమంటే అప్పుడు చేతులు ఎత్తేదండి, మోకాళ్ళ మీద ఉండేది. మెసేజ్ అంతా అయిపోయినాక అమ్మ దేవుడు వాడుకున్నాడే నన్ను ఈరోజు అంటే అప్పుడు స్తోత్రం చెల్లిస్తూ చేతులు దించేదండి. దట్ ఈజ్ మదర్స్ పేరెంట్స్ లవ్. వాళ్ళ త్యాగాలకి, వాళ్ళ ప్రార్థన. ఈరోజు ఏమైనానో దేవుని మహాకృప, తల్లిదండ్రుల ప్రేమ, త్యాగాలు, వారి ప్రార్థన అని నేను ధైర్యంగా చెప్పగలను. ఈ తల్లి గుండెలు పగిలిపోయిన ఈ టైంలో ఎవ్వరు ఓదార్చినా ఓదార్చబడని స్థితి ఆ తల్లి స్థితి. భర్తను పోగొట్టుకుంది, కొడుకును పోగొట్టుకుంది. ఇప్పుడు వాడిని పాడ మీద పెట్టి మోసుకొని వస్తూ ఉంటే అక్కడ నుండి యేసయ్య రావడం మొదలుపెట్టిండు. హల్లెలూయా. మేబీ ఇటువంటి పరిస్థితి నీ జీవితంలో లేకపోవచ్చు, కానీ ఏదైనా ఒక పరిస్థితి ఉండొచ్చు నిన్ను బాధించేస్తుంది, నిన్ను వేదన గుండా తీసుకెళ్తుంది, నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, నీ జీవితంలో సమాధానం లేకుండా చేస్తుంది, నీ కుటుంబ జీవితంలో సమాధానం లేకుండా చేస్తుంటే ఈరోజు సజీవుడైన దేవుడు నిన్ను ఎదుర్కొంటున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. నువ్వు ఆయనను ఎదుర్కోబోతున్నావు. మెరికల్, అద్భుతం నీ కొరకు ఉంది ఇప్పుడు ఈ రాత్రి. గాడ్ ఈజ్ గోయింగ్ టు కంఫర్ట్ యూ. ప్రభు నిన్ను ఆదరించబోతున్నాడు, ధైర్యపరచబోతున్నాడు, బలపరచబోతున్నాడు. అని ఎందుకు ధైర్యంగా చెప్తానో తెలుసా? దేవుడు మంచివాడండి. ఆయన మన మధ్యలో ఉన్నాడు, తన ప్రజల మధ్యలో సంచరించేవాడు ఆయన. ఆయన వచ్చాడంటే చాలు, ఆయన అన్ని పరిస్థితులకి చాలిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఐ డోంట్ నో ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో, నేను ప్రభు నామంలో ధైర్యంగా చెప్పగలను, ప్రభు నీ పరిస్థితికి చాలిన దేవుడు. ఆయన నీ పరిస్థితిని అన్నిటినీ తారుమారు చేసి
నీకు సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఎదురుపడ్డాడు. యేసయ్య ఏం చేసి చదువున్నాను ఆ వచనాలు. మొట్టమొదట చూడండి, ప్రభువు ఆమెను చూచి, చాలు నాన్న ఒక్కొక్కటి చదువు. ఆమెను చాలు నాన్న నేను చెప్పినప్పుడు ఆమెను చూచాడు. ప్రియులారా, ఎంతోమంది ఆమెతో ఉన్నారు, కానీ ప్రభువు కనుదృష్టి ఎక్కడ పడ్డదో తెలుసా? వేదనతో కృంగిన స్థితిలో నేనైనా చస్తే బాగుండేది అని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ తల కొట్టుకుంటూ ఇంకా ఏ ఆశ లేని స్థితిలో నిరాశ నిస్పృహలలో ఇంకా ముగించబడింది నా జీవితం. దేని కొరకు బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి, భర్త పోయాడు, కొడుకు పోయాడు, చావు నాకెందుకు రాలేదు అటువంటి భయంకరమైన స్థితిలో ఏడుస్తున్న ఆ తల్లి మీద యేసయ్య కనుదృష్టి పడింది. ప్రియులారా, మన దేవుడికి ఒక పేరు ఏంటో తెలుసా? చూచేవాడు ఆయన. హల్లెలూయా. ఒక అన్యురాలైన స్త్రీ పేరు పెట్టింది. ఎవరామె? హాగరు. చూచుచున్న దేవుడు అయ్యాను. ఈరోజు నేను చెప్తున్నాను, గాడ్ ఈజ్ వాచింగ్ యువర్ సిచ్యువేషన్. దేవుడికి నీ పరిస్థితులు చూస్తున్నాడు ఆయన. మేబీ నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావేమో, నీ భర్త పోయాక, నీ పిల్లలు స్కూల్కి కాలేజీకి పోయాక ఏడుస్తున్నావేమో, లేదా నీ భార్య కొరికే పిల్లల కొరకు ఏడుస్తున్నావేమో, లేకపోతే అప్పులలో ఉండి ఏడుస్తున్నావు. ఇంకా నీ పరిస్థితి ఏది నిన్ను ఏడిపిస్తుందో తెలియదు, కానీ నువ్వు అనుకోవచ్చు నన్ను ఎవరు చూడట్లేదు. నో, గాడ్ ఈజ్ వాచింగ్. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు బాత్రూంలో కూర్చొని ఏడుస్తారు కొంతమంది. మీకెట్లా తెలుసు బ్రదర్ అంటే, that is my favorite place where I kneel down and cry wholeheartedly. మనసు విప్పి ఏడ్చే చోటు ఏంటో తెలుసా అండి నాది కూడా. ఎవరు డిస్టర్బ్ చేయరు అక్కడ. ట్యాప్ ఇప్పేసి మోకాళ్ళ మీదకి వచ్చి, మేబీ దట్ ఈజ్ యువర్ సిచ్యువేషన్. కొన్నిసార్లు దుప్పటి కప్పుకొని ఏడుస్తుండొచ్చు. ఎవరు నన్ను గుర్తించట్లేదు, ఎవరు నా దిక్కు చూడట్లేదు. నో, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. ఈ రాత్రి ప్రభు నామంన మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. నిన్ను చూస్తున్న దేవుడు ఆయన. నీ కన్నీరు చూస్తున్న దేవుడు ఆయన. నీ పరిస్థితిని చూస్తున్న దేవుడు ఆయన. నీ కుటుంబాన్ని చూస్తున్నటువంటి దేవుడు ఆయన. నీ అనారోగ్యాన్ని చూస్తున్నటువంటి దేవుడు ఆయన. నీ అవసరతలు చూస్తున్నటువంటి దేవుడు ఆయన. నీ అప్పులు చూస్తున్నటువంటి దేవుడు ఆయన. ఆయన చూచేవాడు. దాట్స్ ఆల్. కళ్ళిచ్చినోడు చూడడా అండి? ఆయన అందరినీ చూస్తున్నటువంటి దేవుడు. యేసయ్య కనుదృష్టి ఆ తల్లి మీద పడ్డది. చూచి చదువునానా. చూచి ఆమె యందు కనికరపడి. రెండోది, చూసుకుంటూ ఉండలే, కనికరపడే దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు కనికర పూర్ణుడండి. మీటింగ్ అంతా అయిపోయింది, చక్కగా అయిపోగానే యేసయ్య అన్నాడు శిష్యులకి, వీళ్ళకి ఏదైనా భోజనం ఏర్పాటు చేయండి అయ్యా, మధ్యలో మూర్చబోతారేమో అంటే, ఎక్కడ చేస్తామయ్య గారు? యేసయ్య, ఏ హోటల్లో పెట్టగలం, వీళ్ళకి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, డబ్బున్నా ఇంతమందికి ఎక్కడ భోజనం ఏర్పాటు చేయగలము అన్నారు. ఎంత మంచి దేవుడో తెలుసండి. దేవుడు మన హృదయం గురించి మాత్రమే కాదు, మన కడుపు గురించి కూడా ఆలోచించేవాడు ఆయన. హల్లెలూయా. వారి గురించి ఆలోచించాడా? నేను వాక్యం చెప్పిన వెళ్ళిపోండి. నో, వాళ్ళ మధ్యలో మూర్చపోతారేమో, ఏమైనా పెట్టండి అయ్యా. తర్వాత మనకు తెలుసు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు పిల్లలు తృప్తి, కడుపారదిని తృప్తి చెంది వదిలిపెట్టిన దాన్ని 12 గంపలు ఎత్తారు కదా. కనికరపడే దేవుడు. ఈరోజు నీ స్థితి ఏదైనా కానివ్వండి, ఆయన కనికరపడే దేవుడు. మేబీ నీ జీవితంలో పాపంలో కూడా ఉండొచ్చు. నువ్వు చేయాల్సింది చాలా సింపుల్. ఒకవేళ మనలో ఏదైనా తప్పు చూస్తే మనుషులు ఏలైతే చూపించి మన గురించి చెడుగా మాట్లాడతారు. మన జీవితం ఒకవేళ వాళ్ళకి తెలిస్తే, ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమ గలవాడో తెలుసా? ఆయనకు అన్నీ తెలుసు, అయినా మన మీద కనికరపడి మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన కనికరపడే దేవుడు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కూడా ఆయన కనికరపడుతున్నాడు నీ మీద. ఆయన కనికరపడే దేవుడు. మేబీ యువర్ మినిస్ట్రీ, దేవా ఏంటి ప్రభా, డోంట్ వరీ. ఆయనకు తెలుసు ఎలా కదలాలో. ఆయనకు తెలుసు నీ జీవితంలో ఎట్లా తన కనికరాన్ని చూపి నిన్ను లేవనెత్తాలో. ఆయన కనికరపడే దేవుడు. చూచుచున్న దేవుడు మాత్రమే కాదు ఆయన. ప్రియులారా, మనుషులు కనికరపడరు. కొన్నిసార్లు మనకి ఏదైనా జరిగితే చూసి చూడనట్టుగా ఉంటారు. కొంతమంది అయితే మంచిగా జరిగింది, ఇట్లాగే జరగాలి అని మన వెనకాల మాట్లాడుకోవచ్చు. కానీ ప్రభువు ఎన్నడూ అట్లా మాట్లాడాడు.
మన మీద కనికరపడే దేవుడు ఆయన. హల్లెలూయా. చదువు నాన్న. ఏడవవద్దని ఆమెతో చెప్పి, మూడవది, మొదటిది చూచాడు, రెండవది కనికరపడ్డాడు, మూడవది అమ్మ దగ్గరికి వచ్చి అంటున్నాడు, అమ్మ ఇంకేడవకు, నో, డోంట్ క్రై, డోంట్ వీప్. ఈరోజు ప్రభు మీతో అంటున్న మాట ఏంటో తెలుసా? డోంట్ క్రై. ఏడవడానికి వీల్లేదు. ప్రియులారా, మనం ఏడుస్తే పైన మనుషులు వచ్చి తుడుస్తారేమో, కానీ ఆ ఏడుపును నాట్యంగా మార్చువాడు మన దేవుడు. మన చీకటిని వెలుగుగా మార్చువాడు దేవుడు. మన ఓటమిని గెలుపుగా మార్చువాడు మన దేవుడు. మన సిగ్గుని ఘనతగా మార్చేటటువంటి వాడు దేవుడు. నా జీవితంలో చెప్పగలనండి, అనుభవపూర్వకంగా చెప్పగలను. నా జీవితంలో, మీ జీవితాల్లో కూడా చెప్తారు, అటువంటి అనుభవాలు ఉన్నాయి. ఈ రాత్రి ప్రభు నీతో అంటున్న మాట ఏంటో తెలుసా? డోంట్ క్రై. ఏడవకు. నేను వచ్చానుగా, ఇక నేనున్నాను కదా. పిల్లలు ఏడుస్తుంటే ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ పిల్లోడు కొట్టిండాడి, ఏడవకు, నేను వచ్చిన కదా, ఇక వాని సంగతి చూస్తా అంటాం కదా కొన్నిసార్లు. ఎందుకంటే వాడికి భరోసా ఇస్తాం. ఏడవకు. ప్రియులారా, ఈ రాత్రి ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. రెండవది, నీ మీద కనికరపడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. మూడవది, నిన్ను ప్రభు ఏమంటే డోంట్ క్రై, ఏడవకు. ఒంటరిగా ఏడుస్తున్నావేమో, ఎవరు లేనప్పుడు ఏడుస్తున్నావేమో, లేదా ప్రార్థనలో ఏడుస్తున్నావేమో, లేదా అర్థం కాని పరిస్థితుల్లో దేవా నా భవిష్యత్తు ఏంటని ఏడుస్తున్నావేమో, లేదా నీ పరిస్థితులన్నీ ఏమి అర్థం కాని పరిస్థితుల్లో మెస్ లాగా అయిపోయి ఏంటి ప్రభు నా జీవితం అని ఏడుస్తున్నావేమో. రాత్రి దేవుడు నీతో అంటున్న మాట ఏంటో తెలుసా? ఏడవద్దు ఇంకా. డోంట్ క్రై, డోంట్ క్రై. ఓ రోజు మా ఇంట్లో రైస్ అయిపోయింది చాలా సంవత్సరాల కిందట. సహజంగా ఈ టెస్ట్ మనీ చర్చ్లో చెప్పను నేను. మా ఇంట్లో రైస్ అయిపోయిందంటే రేపు 10 సంచులు దింపుతారు. వాడు నన్ను జాలిబడి ఇవ్వద్దు. పిలిచినోడు దేవుడు. సంఘం ముందు సాక్ష్యాలు చెప్పండి, నా దగ్గర బియ్యం లేదు, ఒకప్పుడు ఇట్లా అంటే వాడికి జాలి పుట్టి అయ్యో లేదా అని సంచులు. నో నీడ్. మనుషులు జాలితో కాదు, పిలిచినవాడు నమ్మదగినవాడు అద్భుతం చేయాలి. నా భార్య అన్నది రైస్ అయిపోయింది, ఎవరో ఇచ్చారు మనకి చర్చ్ వాళ్ళు, కిలో రూపాయి బియ్యం ఉంటుంది కదా, 1 రూపీ రేషన్, ఇప్పుడు రూపాయి. ఆ బియ్యం ఉంది, తింటావా అండి అన్నది. నేను అన్నాను, ఎందుకు తినాం నాన్న, వాళ్ళు తింటున్నప్పుడు మనం ఎందుకు తినలేము? రెండోది, ఒక మాట చెప్పనా నీకు, మెత్తగా చేసి పప్పు చారు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పిన. నీళ్ళు కొంచెం ఎక్కువేసి అని నేను ధైర్యం తెచ్చుకున్నాను. కానీ నా పిల్లలు చిన్నగా ఉన్నారు. అప్పుడు చూసి కొంచెం కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. ప్రభా వీళ్ళకి పెట్టాలా, తండ్రి కదా ఎంతైనా. అందుకే ఏసి అంటాడు, మీరు చెడ్డోడైండి మీ పిల్లలకి మంచి ఈవిల నేను ఎరిగి ఉండగా అంటాడు కదా. మనం తిన్న పిల్లలు తినొద్దు అనుకుంటారు, మంచిగా పెట్టాలనుకుంటారు కదా. జస్ట్ నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ప్రభా నువ్వు అనుమతి ఇచ్చావు, విల్ గో త్రూ దట్, నీకు స్తోత్రం అని తను వెళ్ళింది. కొద్దిసేపు నానబెట్టి కొంచెం నీళ్ళు ఎక్కువేస్తే మెత్తగా చాలా బాగుంటుంది. ప్రియులారా, మీరు ఎప్పుడన్నా తినండి, 1 రూపీది. ఒకరోజు నా కారు పక్క కాపి బాగా ఆకలి అవుతుంది. 5 రూపాయల కిలో రోడ్డు మీద ఉంటుంది. ఐఎస్ఐ దాని దగ్గర ఆపేశాను. కారులో దిగితే ఎవరు ఆఫీసర్ వచ్చిండ్రు అనుకున్నాడు. నేను అన్న నాకు అన్నం పెడతావు, 5 రూపీస్ అన్నం. సార్ మీరు ఎట్లా తింటారు? అరే నేను కారు ఉంది కానీ నేను కూడా మామూలులోనేనయ్యా. అసలు వాళ్ళు ఎంత టేస్ట్ ఉందో తెలుసా అండి మీకు? ఐ వాంట్ టు ఈట్ దట్ ఫుడ్, ఐ వాంట్ టు టేస్ట్ దట్ ఫుడ్. మనం అంత తురుంచీలమా? దేనికి స్తోత్రం, 5 స్టార్ హోటల్లో తినే అనుభవాలు ఉన్నాయి. బట్ దట్ డజంట్ మీన్ మనం గర్వంగా ఉండడానికి లేదు. వాళ్ళతో పాటు కూర్చొని తిని, అండ్ ఐ షేడ్ గాస్పెల్. అక్కడ కూర్చున్న వాళ్ళందరితో కూర్చొని దగ్గరకు వచ్చేసారు, సార్ మీరు ఏం చేస్తారు అది ఇది. పాస్టర్ నేను చాలా బాగుంది ఫుడ్, ఒక పచ్చడి వేసాడు, 2 పాపడాల్లో ఇది వేసాడు, పప్పు ఉంది, ఒక కూర ఉంది, 5 రూపీసే. పోయేటప్పుడు ఆయన అన్నాడు, సార్ మీలాంటి వాళ్ళు తింటే బీదోళ్ళకు దొరకదు సార్. నేను అన్నాను, ఇంకోసారి తిన్నాను, బట్ ఐ వాంట్ టు టేస్ట్ దిస్ ఫుడ్. నేను చివరి వరకు ఉంటాను, ఎవ్వరు తినకపోతే నాకు పెట్టమన్నాను. అప్పుడు కూడా ప్రియులారా, ఆ రోజు ఆ పిల్లల గురించి ఆలోచించి కళ్ళల్లో కొంచెం నీళ్ళు తిరిగాయి. ఐ డింట్ ప్రే, ప్రార్థన కూడా చేయలేదు. ఎవరు తలుపుకు తట్టారు. తలుపు తడితే నేను తీస్తే మా ఇంటి ఓనర్ ఆయన, మా ఇంటి ఓనర్, రెంట్ హౌస్లో ఉంటాను నేను. ఆయన వచ్చాడు, పాస్టర్ గారు ఈసారి మా దగ్గర మా పొలంలో మంచి పంట పండింది పాస్టర్ గారు, మీరు ఒకసారి వచ్చి ప్రార్థన చేస్తే
ఆ సంచి లోపల పెడతానన్నాడు. అండ్ బయటకు పోయి ప్రార్థన చేసిన అది 50 కిలోల సన్నని సోనా మసూరి బియ్యం. అండ్ ఆ బ్యాగ్ తీసుకొచ్చి లోపల పెట్టారు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, నా హృదయం కృతజ్ఞతతో నిండింది. ఎక్కడికి పరిగెత్తానో తెలుసా? నా చోటు చెప్పాను, సీక్రెట్ ప్లేస్. వాష్రూమ్లోకి వెళ్ళాను, నీల్ డౌన్. ఐ స్టార్టెడ్ వీపింగ్. ప్రభా, నేను తినే బియ్యపు గింజ గురించి కూడా ఇంత ఆలోచిస్తావా? ఇంత కనికరపూర్ణుడవా నువ్వు? ఇంత దయగల. ఐ డింట్ ప్రే కదా, నేను ప్రార్థన కూడా చేయలేదు కదా ప్రభా. దేవా, నువ్వు కనికరం గల దేవుడవయ్యా. నా కన్నీళ్ళు చూసావయ్యా, నన్ను ఏడవద్దన్నావు కదయ్యా. నేను అన్నాను, నాన్న అది మనకు పెట్టేసినావు, ఎట్లాగో వీళ్ళకి ఈ రైస్ పెట్టేసి ఇంకా. వావ్, మన కన్నీళ్ళు చూచేవాడు దేవుడు, కన్నీళ్లను దాచేవాడు మన దేవుడు, కన్నీళ్లను తుడిచేవాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన కన్నీళ్ళు చూచువాడు, కన్నీళ్లు దాచువాడు, కన్నీళ్లను తుడుచువాడు ఆయన. ఈ రాత్రి ఏడుస్తున్నావా? కొడుకులు కోడళ్ళు కొన్నిసార్లు నిన్ను పక్కకు పెట్టి అనకూడని మాటలు అంటూ హేళన చేస్తూ పిచ్చిదానిలాగా చూస్తున్నారా? నిన్ను పిచ్చోన్లాగా చూస్తున్నా. డోంట్ క్రై. గాడ్ ఈజ్ వాచింగ్. నిన్ను చూస్తున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. నీ మీద కనికరపడుతున్నాడు ఈ రాత్రి. ఏడవద్దు తల్లి, ఏడవడానికి వీల్లేదు. నువ్వు ఇంకా నేనున్నాను, లేనా? నేను ఉన్నవాడని అనువాడను. 4వది చదువునాను. దగ్గరకు వచ్చి, వినండి, నాకు చాలా దగ్గరకు వచ్చాడు ఆ తల్లి దగ్గరికి. ఐ లవ్ దిస్ వర్డ్. ఆయన మనకు దగ్గరగా ఉండే దేవుడు అండి. ఏ జనానికి లేడు. మనం మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఏ జనానికి ఎవరున్నారండి? హీ కమ్స్ సో క్లోజ్ టు అస్. నీ గదిలోనికి వచ్చేస్తాడు, నీ వాష్రూమ్లోకి వచ్చేస్తాడు, నువ్వు ఎక్కడ ఏడుస్తే అక్కడికి వచ్చేస్తాడు. ఆయన దగ్గరగా వచ్చే దేవుడు. విరిగి నలిగిపోయి ఉంటే అతి దగ్గరగా వచ్చి. ఈరోజు నువ్వు విరిగిపోయినావా, నలిగిపోయి ఉన్నావా, కన్నీరుతో ఉన్నావా? ఒక మాట చెప్పనా, నీ ప్రక్కన ఎవ్వరు లేకపోవచ్చు, దేవుడు నీకు చాలా సమీపంగా ఉన్న, నీ దగ్గరగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈజ్ సో క్లోజ్ టు యూ, సో నియర్ టు యూ. నీకు ఆయన పట్టుకున్నాడు, వదిలిపెట్టాడు ఆయన. అక్కడికి గమ్యం పోయేంత వరకు వదిలిపెట్టాడు ఆయన మనల్ని. హల్లెలూయా. ఎన్ని తుఫాన్లన్నా రాని నువ్వు మునుగనియాడు ఆయన. ఎందుకో తెలుసా? మన జీవితం అనే దోణిలో మన రక్షకుడైన ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఏమైనా కానీ తుఫాన్లు ఎంతనా ఎగిసిపడని, నీళ్ళు దోణిలోనికి కూడా రాని, నువ్వు మునుగవు. ఎందుకో తెలుసా? ప్రభు మునుగనియాడు. ఎందుకంటే ఆ దోణిలో ప్రభు ఉన్నాడు, మన జీవితాల్లో ప్రభు ఉన్నాడు కనుక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దగ్గరగా వచ్చినటువంటి దేవుడు. ఇంకొక మాట, పాడెను ముట్టగా, నీ ఆ సమస్య ఏంటిదో అక్కడ ముట్టాడు యేసయ్య. ఆ పాడెను ముట్టగానే చదువు, మోయుచున్నవారు నిలిచారు. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చచ్చిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడ మొదలుపెట్టాడు. ఏది సమస్యో అక్కడే తాకుతాడు. ఈ రాత్రి నీ సమస్య ఏంటో తెలియదు కానీ ప్రభువు నామమున చెప్తున్నాను, ఆ సమస్యను ముట్టి ఆయన ఆ సమస్యను సాక్ష్యంగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. అయిపోయింది అన్న దగ్గర ఆరంభించేవాడు ఆయన, ముగించబడ్డది అన్న దగ్గర మొదలుపెట్టేవాడు ఆయన, ఓటమిని గెలుపుగా మార్చేవాడు ఆయన. ఈ రాత్రి ఆయన చూస్తున్న దేవుడు, ఈ రాత్రి కనికరపడుతున్న దేవుడు, ఈ రాత్రి ఏడవద్దని చెబుతున్న దేవుడు, ఈ రాత్రి నీకు దగ్గరగా వచ్చినటువంటి దేవుడు. ప్రియులారా, అన్నిటికి మించి పాపం చేసి చాలా దూరం అయిపోయాం మనం. మన ప్రయత్నాలేవి ఆయన దగ్గరికి చేరుకోలేము. కానీ దేవునికి మహిమ కలుగును గాక. పాపపు ఊబిలో కొట్టుమిట్టాడుతూ నిత్య నాశనానికి పోతున్నటువంటి మనల్ని దగ్గరగా వచ్చాడు ప్రియులారా ప్రభు. హల్లెలూయా. మన చేయి పట్టుకొని లేవనెత్తాడు. ఎట్లాగా? తన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు, తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు, మనల్ని రక్షించుకున్నాడు. ఇంత దగ్గరగా వచ్చి మనల్ని రక్షించిన దేవుడు నీ శ్రమలలో లేడా? ఇరుకులలో నీతో లేడా? ఇబ్బందుల్లో లేడా? ఇంకొక మాట చెప్పనా, సమస్యలో ఉన్నప్పుడు ఇంకా నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్.
హజరియా, అనన్య, మిషేల్ అగ్నిగుండంలో వేయబడినప్పుడే కదా 4వ వాడిగా తిరిగినాడు. ఆ అనుభవం బయట ఉన్నప్పుడు లేదు వారికి, అగ్నిగుండంలో ఉన్నప్పుడే ఉంది. 4వ వాడిగా తిరిగాడు ఆయన. హల్లెలూయా. నీ శ్రమల కొలిమిలోనే నీకు అతి దగ్గరగా ఉండి నిన్ను చూస్తూ, నిన్ను ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, దగ్గరగా ఉన్నటువంటి దేవుడు ఆ సమస్యను ముట్టాడు, సాక్ష్యంగా మారింది. ఆ పిల్లోడు లేచి కూర్చొని వాడు మాట్లాడసాగాడు. నేను అనుకుంటాను ఆ పిల్లోని తల్లికి అప్పగిస్తే ఇప్పుడు ఏడుస్తూ ఉండొచ్చు. ఇంకా ఎందుకో తెలుసా, అయిపోయింది అనుకుంది. అప్పుడు ఏడుపుకి ఇప్పుడు ఏడుపుకి కారణం ఏంటో తెలుసా, ఇప్పుడు ఆనంద బాష్పాలు. అయ్యా ముగించబడింది అనుకున్నా నా బ్రతుకు, నా కుమారుడు పని, నేనెందుకు బ్రతకాలనుకున్నాను. నువ్వు ఎదురుపడ్డావు, నా జీవితమే మారిపోయిందయ్యా. నువ్వు ఎదురుపడ్డావు, చచ్చినోడు బ్రతికాడయ్యా. నువ్వు ఎదురుపడ్డావు, నా దుఃఖము నాట్యంగా మారిందయ్యా. నువ్వు ఎదురుపడ్డావు, నా మీద కనికరపడ్డావు, నాకు దగ్గరగా వచ్చావు, ఏడవద్దని ధైర్యం ఇచ్చావు, నన్ను చూచావు. చాలయ్యా, నువ్వు ఉంటే చాలు నాకు. ఇంకా ప్రియులారా, ఈ రాత్రి ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి అందరం కళ్ళు మూసుకుందామా? షెల్ వి ఆల్ క్లోజ్ అవర్ ఐస్? ఎస్, క్లోజ్ అవర్ ఐస్. దేని గురించి భయపడద్దు ప్లీజ్. డోంట్ వరీ ఆఫ్ ఎనీథింగ్. దేని గురించి భయపడదు. ఈ పరిచర్య గురించి కూడా ఏం భయపడద్దండి. దేవుడు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నుండి నలువైపుల నుండి ఈల వేసి పిలవబోతున్నాడు ఆయన. God is going to move in this place, in this church for His glory. Hallelujah. ప్రభుతో మాట్లాడదాం ఒక్కసారి. మా కాపరివైనందున, is it E minor? C minor is C minor this. I want to sing this song. మా కాపరివైనందున. ప్రియులారా, ధైర్యం తెచ్చుకుందాం. అందరి కళ్ళు మూసుకుందామా? ప్రభు నామంన ధైర్యం తెచ్చుకో, కృంగిపోకు. నువ్వు కృంగితే చేతగాని దానివి, చేతగాని వాడు అయిపోతావు. నీ వైపు చూస్తే నువ్వు కృంగిపోతావు. ప్రభు వైపు చూడు. ఆయన నిన్ను చూస్తున్న దేవుడు, ఆయన నీ మీద కనికరపడుతున్న దేవుడు, ఏడవద్దని చెప్తున్న దేవుడు, నీకు దగ్గరగా వచ్చిన దేవుడు. ఆయన నిన్ను ప్రక్కలే ఉన్నాడు, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను తాకడానికి, నీ సమస్యను సాక్ష్యంగా మార్చడానికి. నా కాపరి వైనందునా. కొంచెం ఈ మైనర్ తీసుకోండి ఒక్కసారి. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా, ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యము మాకు తెలిసిన, మా పితరులను నడిపించిన మీ సామర్థ్యము మాకు తెలిసిన, మాకు ధైర్యముగా ఉన్నది. స్తోత్రం. ఎంతో నెమ్మదిగా ఉన్నది, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది.
మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది. మా సంపద వైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణ వైనందున మాకు నెమ్మదిగా ఉన్నది. మా ఆశ్రయమైనందున మాకు క్షేమముగా ఉన్నది. మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది. ప్రియులారా, ధైర్యం కోల్పోవద్దు. ఏ విషయంలో సాతానుడికి అదే కావాలి. నువ్వు ధైర్యం కోల్పోవాలి, బలహీనురాలవ్వాలి, ప్రభు మీద అవిశ్వాసం రావాలని లేదు. మన దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు, ఆయన విడిచిపెట్టబోడు. ఆయన చూడుము, నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నానన్నాడు కదా. నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నాడు. ఎండిన మన బ్రతుకులను కూడా జీవింపజేయవాడు ఆయన. స్తోత్రం. చప్పలు కొడదాం, ప్రభుకి స్తోత్రం చెల్లించండి. స్తోత్రం. కళ్ళు మూసుకోండి, ప్రభు మీద మనసు పెట్టి. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన ఆపురములో మా పేరులే వ్రాసిన. స్తోత్రం. చప్పలు కొడదాం ప్రియులారా. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన ఆపురములో మా పేరులే వ్రాసిన. మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమను మాకు చూపించిన. మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమను మాకు చూపించిన. నీలో ఏకమవ్వాలనే నిరీక్షణ మాకున్నది. స్తోత్రం. నీతో ఏకమవుతామని నిరీక్షణ మాకున్నది. మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది. మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. ప్రియమైన యేసయ్య, ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు, ఆదరించినందుకు వందనాలు. ఇక్కడ ఏ తల్లి, ఏ సహోదరుడు కృంగిన స్థితిలో ఉన్నారు, ఆదరణ కోల్పోయినారు, మాకు తెలుసు. నువ్వు వారిని దర్శించినావు. నీకు వందనాలయ్యా. నీ కార్యము మొదలైంది కనుక వారి జీవితాన్ని, చీకటిని వెలుగుగా మార్చబోతున్నారు. అపజయాలను జయంగా మార్చబోతున్నారు. సమస్యలను సాక్ష్యంగా మార్చబోతున్నారు. మీ నామమునకు మహిమ తెచ్చుకోబోతున్నారు. మీ సేవకుని, సేవకురాలని, సంఘబిడ్డలందరినీ ఆశీర్వదించండి. మా అందరి జీవితాల ద్వారా మీరు మహిమ ఘనత నందుమని, సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో అందరినీ ఆదరించినందుకు, లైవ్లో ఒకవేళ వీక్షిస్తుంటే వారిని కూడా మీరు తాకి వారి కన్నీటిని తుడిచి మీరు సాక్ష్యాన్ని వారి ద్వారా పలికించబోతున్నందుకు మనసారా వందనాలు చెల్లిస్తూ, అల్పుడనైన నాకు మీరు ఇచ్చిన సమయంకై కృతజ్ఞతలు చెల్లిస్తూ,
యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.